శ్రీ గురుభ్యో నమ. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అనే కార్యక్రమంలో భాగంగా శ్రీ అడవి బాపిరాజు గారి గురించి తెలుసుకుందాం. శ్రీ అడవి బాపిరాజు గొప్ప చిత్రకారుడు, నవలాకారుడు, కథకుడు, నాటకకర్త, వ్యాసకర్త, వక్త, జాతీయవాది, పత్రికా సంపాదకుడు, ఉత్తమ అధ్యాపకుడు, న్యాయవాది, నటుడు, అన్నింటికి మించి ప్రప్రథమంగా తెలుగు సినీ చలన చిత్రరంగాన కళా దర్శకత్వం చేపట్టిన కళా తపస్వి, బహుముఖ ప్రజ్ఞాశాలి, కళా ఆరాధనకే తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు. కవిత్వంతో పాటు సంగీత నాట్యాలలో కూడా పరిచయమున్న గొప్ప కళాకారుడు అయిన శ్రీ అడవి బాపిరాజు గారు. శ్రీ బాపిరాజు 1895 అక్టోబర్ 8వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని సరిపల్లె గ్రామంలో జన్మించారు. భీమవరం నర్సాపురంలో హై స్కూల్ చదువు పూర్తయ్యాక రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో బిఏ డిగ్రీ చేశారు. ఆనాటి కళాశాల ప్రిన్సిపాల్ ఆస్వాల్డ్ కూల్డ్రే ఆంగ్ల భాషా కోవిదుడే కాక ఆంగ్లంలో గొప్ప కవి, చిత్రకారుడు కూడా. శ్రీ బాపిరాజు కళా జీవితానికి నాంది ప్రస్తావన చేసింది కళాశాల ప్రిన్సిపాల్ కూల్డ్రే అని శ్రీ బాపిరాజు పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ తనపై ప్రత్యేక శ్రద్ధ కనపరిచేవారని, ఎంతో ఆత్మీయతతో బోధిస్తూ కళా దృష్టి ప్రసాదించారని శ్రీ బాపిరాజు అనేవారు. కూల్డ్రే ప్రోత్సాహంతోనే చిత్రకారుడిగా రాణించానని ఆయన చెప్పుకున్నారు. బిఏ డిగ్రీ పూర్తయ్యాక కొంతకాలం జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తరువాత మచిలీపట్నంలోని జాతీయ కళాశాలలో చేరి శ్రీ ప్రమోద కుమార చటర్జీ వద్ద చిత్రలేఖనం అభ్యసించారు. శిల్పకళలోనూ చిత్రలేఖనంలోనూ అనేక మెళకువలను చటర్జీ వద్ద శ్రీ బాపిరాజు నేర్చారు. ఆ తర్వాత మద్రాసులోని లా కళాశాలలో న్యాయశాస్త్రంలో బిఎల్ పట్టా పొంది స్వగ్రామం భీమవరంలో న్యాయవాద వృత్తి చేపట్టారు. అయితే సుమారు ఏడాది కాలం మాత్రం న్యాయవాదిగా పనిచేసి 1935లో బందరు జాతీయ కళాశాల ప్రిన్సిపాల్గా చేరారు. కళాశాల ప్రిన్సిపాల్గా తన గురువు కూల్డ్రే మహాశయుని ఆదర్శంగా సుమారు 4 సంవత్సరాలు బందరు జాతీయ కళాశాలలో పనిచేశారు. ఆ తరువాత తెలుగు చలన చిత్రరంగంలో కళాదర్శనిగా శ్రీ పుల్లయ్య గారు నిర్మించిన సతీ అనసూయ, ధ్రువ విజయం, మీరాబాయి చిత్రాలకు కళాదర్శకత్వం నిర్వహించారు. ఆ రకంగా తెలుగు చలన చిత్రరంగంలో తొలి కళాదర్శకులుగా శ్రీ అడవి బాపిరాజు గారు మంచి పేరు సంపాదించారు. చలనచిత్ర నిర్మాణం తొలి రోజుల్లో 1930 ప్రాంతంలో ప్రత్యేకించి కళాదర్శకులంటూ వేరే ఉండేవారు కాదు. ఆ లోటును తొలిసారిగా కళానిధి శ్రీ బాపిరాజే తీర్చారు. అంతేకాదు కళా దర్శకత్వానికి శ్రీ బాపిరాజు ఒక ప్రత్యేక స్థానం, గుర్తింపుతో పాటు నేటి పలువురు కళాదర్శకులకు ఆదర్శంగా నిలిచారు. అయితే చిత్రరంగాన ఎక్కువ కాలం స్థిరపడక హైదరాబాద్ నుండి వెలువడే మీజాన్ దినపత్రిక సంపాదక బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ప్రాంతంలో ఆనాడు 1943 మీజాన్ పత్రికకు విశేష సంఖ్యలో పాఠకులు ఉండేవారు. ఈ పత్రికలో 1943 నుండి 46 వరకు సంపాదకులుగా పనిచేశారు. శ్రీ బాపిరాజుకు రచయితగా మంచి పేరు తెచ్చిపెట్టింది మీజాన్ పత్రికే అని చెప్పాలి. శ్రీ బాపిరాజు తాను రాసిన నవలలు కోణంగి, గోనగన్నారెడ్డి, నారాయణరావు, హిమబిందు, అడవి శాంతి, శ్రీ తుఫాను వీటిలో కొన్నింటిని మీజాన్ పత్రికలో సీరియల్గా రాస్తూ ఆ తర్వాత పుస్తక రూపంలో ప్రచురించారు. పత్రికా రంగంలో ఎందరో ఉత్తమ జర్నలిస్టులుగా శ్రీ బాపిరాజు తీర్చిదిద్దారు. పత్రికా రచనలో నూతన విధానాలకు శ్రీకారం చుట్టారు. అయితే నిజాం నిరంకుశ పాలన, రజాకారుల దుండగాలను వ్యతిరేకిస్తూ పత్రిక సంపాదకత్వాన్ని వదిలి గుంటూరులో కళాపీఠాన్ని నెలకొల్పారు. ఇక్కడ ఎందరికో చిత్రలేఖనంలో శిక్షణ ఇచ్చారు. బాపిరాజు గారి చిత్రాలలో శబ్దబ్రహ్మ, భాగవత పురుష, సూర్యదేవ, సముద్రగుప్తుడు, రాధాకృష్ణ, గౌరీశంకరులు, శశికళ, మృత్యుంజయుడు, నటరాజు, ఆనంద తాండవం, నాగనృత్యం, తిక్కన, మీరాబాయి ఇలా అనేకము ప్రముఖమైనవి. శ్రీ బాపిరాజు విశ్వనాథ వారి కిన్నరసాని పాటలకు, నండూరి వారి ఎంకి పాటలకు చక్కని రేఖాచిత్రాలు గీసి ఆ గీతాలకు జీవం పోశారు. బాపిరాజు గారి శబ్దబ్రహ్మ చిత్రం డెన్మార్క్లోని చిత్ర ప్రదర్శనశాలలో పదిలపరచబడింది. భాగవత పురుష చిత్రం తిరువాన్కూరులోను, సూర్యదేవ చిత్రం బీహారులో ఇలా అనేక చిత్రాలు పలు ప్రముఖుల ఇళ్లలో అలంకరణలుగా శోభనిస్తాయని బాపిరాజు గారి అభిమానులు పేర్కొంటారు. బాపిరాజు గారు తిక్కన చిత్రం ఆంధ్ర విశ్వకళా పరిషత్ బహుమతి పొందింది. వీరు సింహళం వెళ్ళి అక్కడ సిగీరియా కుడ్య చిత్రాలను చిత్రించారు. అవి మద్రాసులోని ప్రభుత్వ మ్యూజియంలో ఇప్పటికీ ఉన్నాయి.
కేవలం చిత్రాలు గీయడమే కాకుండా సామాన్యుల్లో సైతం చిత్రకళపై అభిరుచి కలిగేలా అనేక పట్టణాలలో చిత్రకళపై ఉపన్యాసాలు ఇచ్చి చిత్రకళ అభివృద్ధికి కృషి చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక పత్రికను స్థాపించాలని ఆశించినా ఆ ఆశయం ఫలప్రదం కాకుండానే బాపిరాజు గారు కన్నుమూశారు. బాపిరాజు గారి కథలు రాగమాలిక, అంజలి, తూలికా నృత్యము, తరంగిణి, భోగియ లోయ తదితర కథలు భారతి, మీజాన్ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. కథలలోని ప్రకృతిలోని యావత్తు సౌందర్యాన్ని దర్శింపజేస్తారు ఆయన. శ్రీ బాపిరాజు గేయ రచయితగా శశికళను తన ఆరాధ్య దేవతగా అనుక్షణం అన్వేషిస్తూ ఎన్నో ప్రేమ భక్తి పూర్వక భావగీతాలను రాశారు. శశికళ గేయాలు ఆకాశవాణిలో తరచూ ప్రసారమవుతాయి. పాడకే నారాణి పాడెదను నీకునై పాటలను దేవి. ఈ గేయం ఘంటసాల వారి గళంలో సాహితీ ప్రియుల ఆకాశవాణి శ్రోతల అభిమానాన్ని చూరగొన్నది. శ్రీ బాపిరాజు గారు రాసిన మరి ఒక గేయం కొండండోరి చెరువుల కాడ శేసిరి ముగ్గురు ఎగసాయం శేసిరి ముగ్గురు ఎగసాయం అనేది. శ్రీ బాపిరాజు 1949-50 ప్రాంతాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర సలహాదారుడిగా పనిచేశారు. ఆ కాలంలో తన నవల నారాయణరావు రేడియో నాటకీకరణ చేసి అందులో జమీందారు పాత్రను తానే స్వయంగా పోషించి నటుడుగా రేడియో శ్రోతల అభిమానాన్ని కూడా పొందారు. అలాగే శైలబాల, భోగియ లోయ, ఏరువాక తదితర రేడియో నాటకాలను శ్రీ బాపిరాజు రూపొందించారు. 1920 తర్వాత అడవి బాపిరాజు లాంటి అనన్య ప్రతిభా పాఠవాలు గల మహోన్నత వ్యక్తి ఆంధ్ర సాహిత్య సాంస్కృతిక చరిత్రలో లేడని సాహిత్య పరిశీలకులు భావిస్తారు. అడవి బాపిరాజు గారి ఇంటి పేరు అడవి గాని ఆయన మాత్రం సాహిత్య నందనవనమని ఆయన సమకాలీకుడు కరుణశ్రీ అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి ఒక సందర్భంలో బాపిరాజు గారి గురించి వ్యాఖ్యానించారు. అలాగే శ్రీ బాపిరాజు గీసిన గీత బొమ్మ అవుతుంది, అతను పలికిన పలుకు పాట అవుతుందని ప్రముఖ కవి పండితులు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ అన్నారు. కల్లా కపటం మాయామర్మం ఎరుగని వాడుగా, మిత్రులందరికీ తలలో నాలుకగా, పిల్లల్లో పిల్లవాడిగా, పెద్దల్లో పెద్దగా, ఆత్మీయుడిగా అందరి చేత బాపి బావగా పిలిపించుకుంటూ అందరివాడుగా జీవితం గడిపిన శ్రీ బాపిరాజు తన కళా ప్రపంచాన్ని వదిలి 1952 సెప్టెంబర్ 22న గుండెపోటకు గురి అయి కీర్తిశేషులైనారు. తెలుగు సాహిత్య సాంస్కృతిక చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించిన శ్రీ బాపిరాజు రాసిన గ్రంథాలు, గీసిన చిత్రాలు కళాభిమానులకు, కళాకారులకు ఎంతో ఆదర్శం. ఇది అక్షర సత్యం. హరి ఓం తత్సత్.